రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమవరం టూటౌన్లోని ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పిల్లలందరూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కె కృష్ణకుమారి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో సృజనాత్మకత పెరగడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రాజ్యాంగం తయారు చేయకముందు తర్వాత ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపే ఒక స్కిట్ పాఠశాల విద్యార్థులను చాలా చక్కగా నిర్వహించారు. ఉపాధ్యాయులు కాంచన రచించి దర్శకత్వం వహించారు. పాటలు, నృత్యాలతో విద్యార్థులు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేయడం సంతోషమని మానవతా భీమవరం శాఖ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు అన్నారు. విశ్రాంత ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వి కృష్ణమోహన్, ప్రముఖ రంగస్థల నటులు చాన్ బాషా, అల్లు శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భీమవరం ప్రధాన ఉపాధ్యాయురాలు కె కృష్ణకుమారి గారు సంకల్పించారు. ముందుగా అసెంబ్లీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. దీనిలో శాసనసభ, శాసన మండలి అనే రెండు రకాల సభలు ఉంటాయి. శాసనసభ సభ్యులను ఎమ్మెల్యేలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, శాసన మండలి సభ్యులను ఎమ్మెల్సీలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలుస్తారు. సభను 2024 జూన్ 22 నుండి నిర్వహిస్తుంది. దీనిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ నుండి 135 మంది సభ్యులు, జనసేన పార్టీ నుండి 21 మంది సభ్యులు, బీజేపీ నుండి 8 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 11 మంది. మొత్తం అసెంబ్లీలోని 175 మంది ఉంటారు. అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ నిర్వహిస్తారు. ముసాయిదాన్ని ఆమోదించబడింది. ఆ సందర్భంగా ఈరోజు మన పిఎంసి ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులచే మాక్ అసెంబ్లీ నిర్వహించబడుతుంది. అది అశాంతం చూసి పిల్లలందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరు. ఈ స్కూల్కి మమ్మల్ని అతిథిగా పిలిచినందుకు మా స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతాం. కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మన పాఠశాలలో కండక్ట్ చేస్తున్నటువంటి మాక్ అసెంబ్లీని వీక్షించడానికి వచ్చిన పెద్దలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీకి ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేది మిమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా ట్రైనప్ చేసిన మన మాస్టర్ కలగట్ల గోపాల్ శర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పట్టు సాధించడానికి తెలుగు భాష మీద కూడా అధ్యయనం చేస్తూ మీ చేత ప్రతి పద్యము, గద్యము అన్ని కూడా చదివిస్తూ సోషల్ సబ్జెక్ట్ దీనికి సంబంధించి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ పార్లమెంట్ అనేది చక్కని రూపకంగా తయారు చేసి పిల్లల చేత దీని మీద పార్లమెంట్లో ఏం జరుగుతుంది, లోక్సభ ఇది అసెంబ్లీలో ఎలా జరుగుతుంది, మంత్రులు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, స్పీకర్ ఏంటి, ఎన్ని విషయాల మీద మీకు అవగాహన కల్పించడం కోసం ఈ మాక్ పార్లమెంట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. పిల్లల్లో ఇప్పటికే పిఎస్ఎం కర్ల స్కూల్ చాలా స్కూల్స్లో చేశారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ చక్కని కార్యక్రమం రీఛార్జ్ చేసినటువంటి కలిగొండ గోపాల శర్మ గారికి, ఈ స్కూల్లో అవకాశం ఇచ్చినటువంటి మా కృష్ణకుమారి గారి హెచ్ఎం గారికి, ఉపాధ్యాయుల సిబ్బంది గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి మానవతా సంస్థ అధ్యక్షులు చంద్రబాబు రామకృష్ణరావు గారికి, అలాగే గారికి, అలాగే ఇటువంటి కార్యక్రమాలు సహకరించినటువంటి ప్రతి